హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి మూడో భాగాన్ని వినేద్దాం. అది ఆనంద నిలయంలో నైట్ అవుతుందిగా. భాగ్య రూమ్లో ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అరవింద్ని చూసి పక్కనే కూర్చుని దేని గురించి ఆలోచిస్తున్నారండి అని అడిగింది. నీకు తెలుసని నాకు తెలుసు భాగ్యం అన్నాడు. చూడండి, దాని గురించి అయితే మీరు ఆలోచించి బాధపడిన ప్రయోజనం ఉండదని మీకు తెలుసు. ఎక్కువగా ఆలోచించి మనసు మైండ్ ఎందుకు పాడు చేసుకోవడం, వచ్చి పడుకోండి అంది భాగ్య. కానీ ఎంతకాలం ఇలా నాలో నేను కుమిలిపోతూ బ్రతకాలి అన్నాడు అరవింద్. చేసిన పాపం ఊరికే పోదు కదండి. మనం వదిలేయాలి అనుకున్నా అది మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతుంది అని గతం తన కళ్ళ ముందు మెదిలి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది భాగ్య. తర్వాత బెడ్పై ఒక సైడ్గా పడుకొని మనసులో మీరు తప్పు చేశారండి, అందుకు అనుభవించక తప్పదు అని కళ్ళు మూసుకుంటుంది. అరవింద్ స్వామి మనసులో నువ్వు చెప్పింది నిజమే కావచ్చు భాగ్యం, కానీ ఆ క్షణం తప్పని నాకు తెలియలేదే. తెలిసేసరికి జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రేమ దృష్టిలో దుర్మార్గుడుగా నిలిచిపోయాను. ప్రేమే కాదు, నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను అని బాధపడుతూ బెడ్పై పడుకొని కళ్ళు మూసుకొట్టాడు. మార్నింగ్ 7:30 అయింది. ఆనంది తన రూమ్లో నిద్రపోతుంది. తనని లేపడానికి వచ్చిన భాగ్య టైం చూసి రేడియో మిర్చి ఆన్ చేసి వెళ్ళిపోతుంది. రేడియో మిర్చిలో గట్టిగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్, నేను మీ క్రిష్ 9.25 FM, ఇది చాలా హాట్ గురువు అని మాటలు వింటున్న కళ్ళు మూసుకొని నవ్వుతూ లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ తర్వాత మొబైల్ తీసుకుని కాల్ చేస్తుంది ఆనంది. రేడియో మిర్చిలో హలో ఫ్రెండ్, ఈరోజు మీకు చాలా కబుర్లు చెప్పాలి. నిన్న వ్యాలంటైన్స్ డే ఎలా జరుపుకున్నారో, ఎంతమందికి ప్రపోజ్ చేశారో, అండ్ మీ లవర్ మీ లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా, వెంటనే మొబైల్ తీసుకుని కాల్ చేసేయండి. నాతో మీ లవ్ స్టోరీ గురించి చెప్పేయండి అంటుండగా హో ఎవరో ఫస్ట్ కాల్ చేశారు అని లిఫ్ట్ చేసి హలో అన్నాడు క్రిష్. హలో అంది ఆనంది. ఆనంది అన్నాడు. ఆనంది నవ్వుతూ హలో క్రిష్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, చెప్పండి ఆనంది, మీరెలా ఉన్నారు? ఫైన్ క్రిష్ గారు. నిన్న వ్యాలంటైన్స్ డే కదా, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా, లేక మీకు ఎవరైనా నీకు ప్రపోజ్ చేశారా, లేక ముందు నుంచే మీకు లవ్ స్టోరీ ఉందా? మీరు అడిగిన దాంట్లో ఏ ఒక్కటి నా లైఫ్లో జరగలేదు అంతే. వాట్ అన్నాడు క్రిష్. ఎస్ అంది. కొంచెం క్లారిటీగా చెప్తావా ఆనంది, నాతో పాటు మన ప్రేక్షకులు కూడా అర్థం కావాలిగా. నాకు లవ్ స్టోరీ లేదు, నేనెవరికి లవ్ ప్రపోజ్ చేయలేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు అంది. నువ్వు నిజమే చెప్తున్నావా ఆనంది? ఆనంది నవ్వుతూ యష్ క్రిష్, నిన్న నాకు ప్రపోజ్ వచ్చింది, కానీ అది ఒక గ్రీటింగ్ కార్డ్ రూపంలో. అది కాబోయే హబ్బీ ఇచ్చారు అంతే తప్ప ఒక వ్యక్తి కూడా డైరెక్ట్గా నా కళ్ళలోకి ధైర్యంగా చూస్తూ ప్రపోజ్ చేయలేదు. చాలామంది ప్రేమించారు, వెంటపడ్డారు, సైట్ కొట్టారు, కానీ ఒక్కరు కూడా నా ముందు నిలబడి తన మనసులో ప్రేమ చెప్పలేదు. ఎందుకో నాకు తెలీదు. ఆ సిచ్యువేషన్ని నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అందుకే లవ్ని ఫీల్ అవ్వలేదు. నేను లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకో 3 డేస్లో నా పెళ్ళి తర్వాత నా భర్తను ప్రేమించాలి, తన ప్రేమని పొందాలి, ఆ తర్వాత చెప్తాను నా లవ్ స్టోరీ అని నవ్వుతూ ఉంటుంది. నైస్ దట్ ఆనంది, అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటాడు నవ్వుతూ. థ్యాంక్ యూ క్రిష్ అంది. ఈ పాట మీకోసం అని సాంగ్ ప్లే చేస్తాడు క్రిష్. ఆనంది సాంగ్ వింటూ పక్కనే ఉన్న టెడ్డీ బేర్ తీసుకుని హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ మై డియర్ హబ్బీ అంటుంది. ఇక్కడ ప్రేమాలయంలో ఆఫీస్కి కారులో బయలుదేరి వెళ్తారు. జూబ్లీ హిల్స్ దారిలో కారులో వెళ్తుండగా ఏంటి చారీ సైలెంట్గా ఉన్నావు, ఏదో ఒకటి వాగుతావు కదా, వాగు అన్నాడు ప్రేమ్. ఎందుకులేండి సార్, నేను ఏదో ఒకటి మాట్లాడడం, మీరు నసా అనడం, అనవసరంగా మీ దగ్గర తిట్లు తినడం, ఎందుకని సైలెంట్గా ఉన్నాను అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. నీ నస నాకు అలవాటైపోయిందిలే చారీ, అయినా నేను వద్దన్న మాత్రాన నువ్వు ఆపుతావా ఏంటి నీ నస? నాకు నా టార్చర్ నీకు తప్పదులే చారీ. సార్ అని బొంగుమూతి పెట్టుకుంటాడు చారీ. చారీ ఎక్స్ప్రెస్ మార్చవయ్యా, చూడలేకపోతున్నాను సార్ అన్నాడు. ప్రేమ్ సడన్గా బ్రేక్ వేసి ఏమైంది సార్, ఎందుకు కారు ఆపారు అన్నాడు చారీ. చారీ కార్ దిగు. ఎందుకు సార్? ప్రేమ్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు చారీ వైపు. అర్థమైంది సార్ అని నోరు మూసుకొని కారు దిగుతాడు. ప్రేమ్ కూడా దిగి వెనక్కి తిరిగి తన కారు విండోల నుంచి చూసిన సీన్, కొంత దూరంలో ఒక అమ్మాయి చుట్టూ 4 అబ్బాయిలు రౌండప్ చేశారు. అది చూసిన చారీ, సార్ ఇది కూడా టెండర్ మనకే వచ్చిందని మన ఎనిమీస్ వేసిన ట్రాప్ కాదు కదా? అది ట్రాప్, ఇది ట్రూ చారీ, పద వెళ్ళి కాపాడదాం అని ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ప్రేమ్ చారీని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి
ప్రేమ్ వెనక నిలబడి ఎదురుగా ఉన్న నలుగురు చూసి భయపడుతూ ప్లీజ్ సేవ్ మీ అంటుంది ఆ అమ్మాయి వణికే గొంతుతో. కూల్ బేబీ, అసలేంటి ప్రాబ్లం అని అడిగాడు ప్రేమ్. ఆ నలుగురిలో ఒకడు హలో బాస్, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, హీరోలా ఫీల్ అవుతున్నావా ఏంటి అన్నాడు. హీరోలా ఫీల్ అవ్వడమేంట్రా, మా బాస్ హీరోని అన్నాడు చారి. చారి కూల్. హలో, ఎందుకు నలుగురు కలిసి ఒక అమ్మాయిని అని ప్రేమ్ అంటుండగా నలుగురిలో మరొకడు బాస్, ఇది మీకు సంబంధం లేని విషయం, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి కాళ్ళు చేతులు విరక్కొట్టించుకోకండి అన్నాడు. అబ్బచ్చా, మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాని మీరు కరాటీలో బ్లాక్ బెల్ట్ అయిన మా బాస్ కాలు చేతులు విరగొడతారా, ఎలాగా నైనా, మీరు గనక ఇక్కడే ఇంకో క్షణం ఉంటే మా బాస్ కంటే ముందు నేనే మీ కాళ్ళు చేతులు విరిచేస్తాను హా అన్నాడు. చారీ మాటలకి నలుగురు ప్రేమ్ వైపు చూసి ఆ అమ్మాయి వైపు చూసి ఎందుకులే బొక్కలు విరగొట్టించుకోవడం అని ఒక్క పరుగున వెళ్ళిపోతారు. చూసారా సార్, దెబ్బకి పారిపోయారు వెదవులు అన్నాడు చారీ. చారీనా మజాకా అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగి హనీ అని అనబోతూ ఆగి అనిలా, నువ్వేంటి ఇక్కడ ఒక్కదానివే, అసలు వాళ్ళెవరు, నీ వెంట ఎందుకు పడ్డారు, మీకు నా పేరెలా తెలుసు అని అడిగింది అనిల. అది మీ పెదనాన్న నాన్న నాకు బాగా తెలుసు, అలా వాళ్ళ ద్వారా నీ గురించి తెలుసు. అది సరే, అసలు వాళ్ళు ఎవరు అని అడిగాడు ప్రేమ్. వాళ్ళు నేను చదివే కాలేజీలోనే చదువుతున్నారు. వాళ్ళలో ఒకడు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తే నాకే తెలియకుండా ఫాలో చేస్తూ ఇలా నేను ఒంటరిగా రావడం చూసి నన్ను హెరాస్ చేస్తున్నారు అంది. అది సరే, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. రీసెంట్గా మా అక్క పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకో 3 డేస్లో మ్యారేజ్. ఎగ్జామ్స్ ఈ రోజుతో అయిపోవడంతో కాలేజీ నుంచి ఇంటికి ఆటోలో బయలుదేరి వెళ్తుంటే ఆటో చెడిపోయింది. ఇల్లు దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో వీళ్ళలా అడ్డుపడి ఏడిపిస్తుంటే మీరొచ్చి సేవ్ చేశారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే గనక రాకపోయి ఉంటే ఈ ఈడియట్స్ ఏం చేసేవారు అంది అనిల. ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తుంటే కారు పంపించేవారుగా నీకోసం అన్నాడు ప్రేమ్. అది చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని అంది. చారీ, నువ్వు వెళ్ళి అనిలని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు ప్రేమ్. ఓకే సార్ అన్నాడు చారీ. అయ్యో మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతానులే అంది. అనిల, శ్రమ ఏం కాదు, నా బాధ్యత అనుకుంటున్నాను. ఓకే అని చారీ వైపు చూస్తాడు. మేడం పదని వెళ్దాం అన్నాడు చారీ. థ్యాంక్ యూ అండి అని వెళ్ళి కారులో కూర్చుంది. చారీ కూడా కూర్చుని కార్ డ్రైవ్ చేస్తూ అనిలని వాళ్ళ ఇంటి దాకా ఆపితే అనిల కార్ దిగి విండోల నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చారీ గారు అంది. అయ్యో, ఇప్పటికే కారులో 1000 టైమ్స్ చెప్పారండి. మీలాంటి మంచి మనుషులకి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అవుతుందిలేండి అంది. మేడం, మీరు మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు మ్యామ్, మేము చేసింది ఏం లేదులే అన్నాడు. చారీ గారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? చెప్పండి మేడం. మీ సార్ పేరు తెలుసుకోవచ్చా? మా సార్ పేరు ప్రేమ్ అని ఏదో చెప్తాడు. ఏదో బల్బు వెలిగినట్లు అనిలా కళ్ళు నోరు పెద్దవి చేస్తూ షాక్ కొట్టినట్లు నిలబడుతుంది. చారీ అది చూస్తూ నవ్వుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ప్రేమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కాల్ మాట్లాడుతూ బయటకు వచ్చింది ఆనంది. అనిలాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి అని 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 గట్టిగా అరిచి పట్టుకొని గట్టిగా తిప్పేస్తుంది. అక్క ప్లీజ్, కళ్ళు తిరుగుతున్నాయి ఆపక్క అంది. సరే అని ఆపి ఎంతసేపు అయింది వచ్చి, బయట నిలబడి ఏం చేస్తున్నావు అంది ఆనంది. అదేం లేదక్క, ఇప్పుడే వచ్చాను, పద లోపలికి వెళ్దాం. సరే పద అని ఇద్దరు లోపలికి వెళ్తారు. ఆనంది నిలయంలో పెళ్లి వాతావరణం నెలకొంది. పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఆర్యన్ ఆదిత్య ఇల్లంతా డెకరేషన్ చేయిస్తూ ఎవరికి ఏం కావాలో అవన్నీ చూస్తున్నారు. అన్నయ్య, ఇక్కడ బంతిపూలు కడితే బాగుంటుంది కదా అన్నాడు ఆర్యన్. సూపర్గా ఉంటుంది ఆర్య, నువ్వు ఆ పని చూడు, నేను వస్తున్న గెస్టుల్ని ఇన్వైట్ చేస్తాను అన్నాడు ఆదిత్య. మెహందీ ఫంక్షన్లో మెహందీ డిజైనర్ ఆనందికి మెహందీ పెడుతుంటే అనిల పక్కన కూర్చుని, అక్క నువ్వు పెట్టుకుంటున్న మెహందీ ఎంత ఎర్రగా పండితే బావ నిన్ను అంత ప్రేమిస్తాడని అర్థం, చూద్దాం బావ నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడు అంది అనిల. ఆనంది సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అబ్బో సిగ్గే, బావని చూడకుండా సిగ్గుపడుతున్నావు, ఇక బావని చూస్తే ఏమైపోతావు. అక్కడే కూర్చుని ఉన్న భాగ్య, మంజు, రిషి అనిల మాటలు ఆనంది సిగ్గును చూసి నవ్వుకుంటున్నారు. ఆనంది చిరుకోపంగా అని ప్లీజే అంది. మెహందీ డిజైనర్ మేడం, సార్ పేరు చెప్పని రాస్తాను అంది. అది అది అని అంటుంది ఆనంది. చూడండి మిస్, మా బావ పేరు రాయని అవసరం లేదు, మీరు డిజైన్ పెట్టేయండి అంది అనిల. ఓకే మ్యామ్ అంది ఆమె. ఆనంది అనిల వైపు చూసి స్మైల్ ఇచ్చింది. అనిల, నువ్వు కూడా పెట్టించుకో అంది. సరే అక్క అని తను కూడా పెట్టించుకుంటుంది.
ఆటపాటలతో మెహందీ ఫంక్షన్ చాలా అందంగా ముగిసింది. బంధువులందరూ వెళ్ళిపోగా డిన్నర్ టైం అవడంతో మెహందీ పెట్టుకున్న రిషికి, అంశుకి, ఆదిత్య, మంజుకైతే తన కొడుకు ఆర్యన్, ఆనంది, అనిలాకైతే భాగ్య భోజనం తినిపిస్తున్నారు. ఆనంది, అమ్మ ఇక చాలు అంటుంది. ఇంకొంచెం తినరా, మళ్ళీ ఇలా నీకు తినిపించే రోజు వస్తుందో రాదో అంది భాగ్య బాధగా. వాళ్ళమ్మ మాటలకి ఆనంది అమ్మ అంటూ హత్తుకుని ఏడుస్తుంటే, అక్క ఏడవకే, మీ అత్తారింట్లో నీకు పెద్దమ్మలా తినిపించడానికి బాగున్నాడులే అంది. ఆనంది, అక్క నిజంగా గ్రేటే నువ్వు. అబ్బాయి కంటే ముందు అతని జాబ్ ఏంటి, అతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయా, అతని క్యారెక్టర్ ఏంటి ఎంక్వైరీ చేసి తర్వాత అబ్బాయిని చూసి ఓకే చెప్తుంటే నువ్వు బావ ఫేసే కాదు తన డీటెయిల్స్ కూడా తెలుసుకోకుండా తాళి కట్టించుకోవడానికి రెడీ అయిపోయావు. నీకు థ్రిల్ ఏమో కానీ నీ డెసిషన్ విని ఇంట్లో అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి అన్నాడు ఆర్యన్. ఆనంద్తో అందరూ నవ్వుతారు. అక్క నేను ఒకటి అడుగుతాను చెప్తావా అంది అనిల. అంది. బావని ఎంగేజ్మెంట్లో కూడా చూడకూడదని బావ మొహాన్ని అడ్డుగా పెళ్లిలో లాగా ఫ్లవర్స్ కట్టించి తర్వాత ఇద్దరు ఎదురెదురుగా నిలబడి రింగ్స్ మార్చుకున్నారు. అప్పుడు ఒక్కసారైనా బావని చూస్తే బాగుండు అనిపించలేదా నీకు? ఆనంది నవ్వుతూ, లేదు, డైరెక్ట్గా పెళ్లిపీటలపై చూడాలని ఫిక్స్ అయ్యాక అలా ఎలా మనసు మార్చుకుంటాను అంది. ఓకే, చూడకూడదు అనుకున్నావు, కానీ మొబైల్లో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? మాట్లాడుకుంటే మీ ఇద్దరు ఒపీనియన్స్ ఇష్టాలు ఏంటో తెలుసుకోవచ్చు కదా అంది అనిల. అవసరం లేదు, పెళ్లి తర్వాత తన ఇష్టాలే నా ఇష్టాలుగా మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాక, ఒక భార్యగా తన ప్రతి మాటని గౌరవించాలని ఫిక్స్ అయ్యాక మరి కాల్ చేసి మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది అంది. నువ్వు ఏ కాలంలో పుట్టాల్సిన దానివే కాదు, నిన్ను అర్థం చేసుకోవడం మా వల్ల కాదు అంది అనిల. ఆర్యన్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే అక్క ఫస్ట్ ఏం చెప్పాలనుకునిందంటే, కాల్ చేసి మాట్లాడితే బావగారి ఇష్టాలే కాదు బావగారి లోపాలు కూడా తెలుస్తాయి కదా అని. ఆనంది అర్థం కానట్లు ఫేస్ పెట్టి, ఆర్య నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అంది. అక్క అది బావ సంతోషం వచ్చినా బాధ వచ్చినా కొంచెం నత్తి వస్తుంది అన్నాడు. ఆనంది నిజమా అన్నట్లు భాగ్యాని, ఆదిత్య, మంజు వైపు చూస్తుంది. ఆర్యన్ వెనక సైగ చేయడంతో నవ్వు నాపుకుంటూ అవును అని తలూపుతారు. ఆనంది టక్కున పైకి లేచి, ఏం పర్వాలేదు ఆర్య, మీ బావకి నత్తి ఉన్నంత మాత్రాన కొంపలే మునిగిపోవు కదా, అయినా మీ బావగారు కూడా నాకు స్పెట్స్ లేకపోతే కళ్ళు కనిపించవు తెలిసి కూడా మీ సోడా బుడ్డి అక్కని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. లేకపోతే ఎంత అందం డబ్బున్నా నాకు ఉన్న ఈ లోపం వల్ల ఇప్పటికే 9 పెళ్ళిళ్ళు ఆగిపోయాయి కదా అని ఎమోషనల్ అవుతూ, అలా ఆలోచిస్తే మీ బావగారి లోపం నా లోపం కంటే చాలా చిన్నది అని పరిగెత్తుకుంటూ పైనున్న తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆర్య ఏంటి నువ్వు చేసిన పని, ఇప్పుడు చూడు అక్క ఎంతగా బాధపడుతుందో అంది అనిల. ఆర్యన్ భాగ్యాన్ని చూసి, సారీ పెద్దమ్మ, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు. నువ్వు ఫీల్ అవ్వకు నాన్న, నువ్వు కావాలని చేయలేదని మాకు తెలుసు, ఇప్పటికే లేట్ అయింది, మీరంతా వెళ్ళి పడుకోండి అని అనిల వైపు తిరిగి, అని నువ్వు వెళ్ళి అక్క దగ్గరే పడుకో, నీకు అక్కని ఓదార్చాలని ట్రై చేయకు, తను ఇంకా ఎమోషనల్ అయిపోతుంది, కాసేపు తనని అలాగే వదిలేస్తే తిరిగి మామూలు అయిపోతుంది. సరే పెద్దమ్మ అని ఆనంది రూమ్కి వెళ్ళిపోతుంది అనిల. ప్రేమాలయంలో నైట్ ప్రేమ్, చారి హాల్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్నారు. వంట మనిషి సుశీల వీళ్ళు ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తూ చూస్తూ ఉంది. వావ్ చారి, చాలా బాగా ఆడుతున్నావు, చూస్తుంటే నువ్వే గెలిచేలా ఉన్నావే. మరేమనుకున్నారు సార్ చారి అంటే? ఓ చారి, వాడి మొఖం ఈకి పాడేసిన మామిడి టెంక మొహం వాడును, ఎప్పుడులాగే నువ్వే గెలుస్తావు ప్రేమ్ బాబు అంది సుశీ. చారి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. అవును ప్రేమ్ బాబు, నిన్ను ఓడించి చూపించమను, వాడికి ఇష్టమైన నైట్ డిన్నర్లో మటన్ కర్రీలో మోషన్స్ ట్యాబ్లెట్స్ కలిపి పెడతా, దూర తీరిపోతుంది యాదవకి అంది. చారి షాక్ అయి, వద్దు తల్లోయి అన్నాడు. చారి ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా పడి నవ్వేస్తాడు ప్రేమ్. అప్పుడే అక్కడికి వచ్చిన 2 వ్యక్తులు ప్రేమ్ని అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరిని చూసిన ప్రేమ్ లేచి నవ్వుతూ వెళ్ళి ఇద్దరిని ఒకేసారి హగ్ చేసుకుంటాడు. బావా బ్రో ఏంటి వస్తున్నట్లు చెప్పనే లేదు అన్నాడు ప్రేమ్. వాళ్ళిద్దరూ సైలెంట్గా సీరియస్గా ప్రేమ్ని చూస్తూ నిలబడతాడు. ఆదిత్య బావా జై, ఏంటి ఇద్దరు సీరియస్గా చూస్తున్నారు? ఇద్దరు కోపంగా వెళ్ళి హాల్లోని సోఫాలో చెరుకు వైపు కూర్చుంటారు. ప్రేమ్ నవ్వుతూ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని, సుశీ పిన్ని వీళ్ళ కోసం జ్యూస్ తీసుకురా అన్నాడు ప్రేమ్. ఆదిత్య సీరియస్గా, ఆంటీ మాకేం వద్దు అన్నాడు. సరే పిన్ని మీరు వెళ్ళండి అనగానే సుశీ లోపలికి వెళ్ళిపోతుంది.
సార్ నేను కూడా అన్నాడు చారి. పర్వాలేదులే చారి, నువ్వు ఉండు అని అంటూ జై వైపు చూసి ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ అని అంటాడు. ఆదిత్య ప్రేమ్ నా చెల్లిని నువ్వే పెళ్లి చేసుకోవాలి అన్నాడు. రేయ్ బావా, పెళ్లి కొడుకుని పక్కనే పెట్టుకుని ఈ ప్రపోజల్ ఏంట్రా అన్నాడు ప్రేమ్ అది నేను కాదు, నేను కూడా చెప్తున్నాను. ఆనందిని నువ్వు పెళ్లి చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్నాడు జై. జోక్ చేస్తున్నావా? నీ చెల్లి పెళ్ళికి అని నువ్వు జై వైపు తిరిగి నా పెళ్ళికి తప్పకుండా రాని నువ్వు ఇద్దరు కలిసి ఒకే పెళ్ళికి 2 ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చి పిలుస్తున్నారని నేను ఎదురు చూస్తుంటే తీరా ఇంకా 2 డేస్లో పెళ్లి పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకొని ఒకరు, నా కాబోయే భార్యని నీకోసం త్యాగం చేస్తాను బ్రో అని మరొకరు. ఏంటి మీ ఇద్దరికి నేను ఎలా కనబడుతున్నాను? ఇప్పుడే నాకు తెలియాలి. చారి వాటర్ తెచ్చి సార్ వాటర్ అని ఇస్తే థ్యాంక్స్ చారి అని ప్రేమ్ వాటర్ తీసుకుని తాగుతుంటే అది జై ఒకరినొకరు చూసుకుంటూ అది బావా ప్రేమ్ చేసుకోను అంటున్నాడు కదా, ఆనందిని నేనే పెళ్లి చేసుకుంటాలి అన్నాడు జై. వాటర్ తాగుతున్న ప్రేమ్కి జై మాటలతో పొలమారి దగ్గుతుంటే ఆదిత్య మెల్లగా తాగు ప్రేమ్ అన్నాడు. జై వెళ్ళి ప్రేమ్ ఎదురుగా నిలబడి ఏదో ఒక విషయం చెప్తాడు. అందుకు ప్రేమ్ కూడా నవ్వుతాడు. ఆదిత్య కూడా ఏదో విషయం చెప్తాడు. ప్రేమ్కి చాలా కోపం వస్తుంది. ఆదిత్య మళ్ళీ ఏదో ఒక విషయం చెప్తాడు. ప్రేమ్ డల్లుగా ఉంటాడు. ఇంతకంటే మేము ఏమి చెప్పి ఒప్పించాలో మాకు అర్థం కావడం లేదు ప్రేమ్ అన్నాడు జై. ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నాం ప్రేమ్, ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు ఆదిత్య. నాకు కొంచెం టైం కావాలి అన్నాడు ప్రేమ్. నీకు రేపు ఒక్కరోజే టైం ఉంది ఆలోచించుకోవడానికి, ఆ తర్వాత నువ్వు ఏం డిసైడ్ అయినా కాకపోయినా నేను ఆనంది మెడలో తాళి కట్టను, ఇది ఫిక్స్ అని. పద ఆది బావా వెళ్దాం. ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రేమ్ హాల్లోని ఒక సోఫాలో తల పెట్టుకుని కూర్చుని ఆలోచనలో పడతాడు. సార్ మీకు చెప్పేటంతటి వాణ్ణి కాదు, మీరు ఆనంది గారిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నా మనసుకి అనిపిస్తుంది సార్, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు చారి. ప్రేమ్ ఆలోచనలు తన గతం తాలూకా విషయాలు గుర్తుకు వచ్చి సన్నటి కన్నీటి పొర ఏర్పడుతుంది. అలాగే కళ్ళు మూసుకుని నిద్రపోతాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రేమ్ ఆలోచనతో ఒకరోజు అయిపోయి పెళ్లి రోజు వచ్చేసింది. మార్నింగ్ ప్రేమాలయంలో ప్రేమ్ రూమ్లో 8 గంటలకి ప్రేమ్ బాల్కనీలో నిలబడి మొబైల్ తీసుకుని ఆదిత్య జైకి ఒకేసారి గ్రూప్ కాల్ చేసి అవతల ఇద్దరు హలో అని అంటుంటే, నేను ఈ పెళ్లి చేసుకుంటాను కానీ నువ్వు చెప్పినట్లు కాదు, ముఖానికి పూలు కట్టుకొని నీ స్థానంలో వెళ్ళి ఆనంది మెడలో దొంగచాటుగా తాళి కట్టను, అందరి ముందు ముఖ్యంగా ఆ అరవిందు ఇక నీ బాబు జయరాం చూస్తుండగా ఆనంది మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకుంటాను. ఇద్దరు నవ్వుతూ సరే అంటారు. ప్రేమ్ కాల్ కట్ చేస్తాడు. కళ్యాణ మండపంలో అందరూ చూస్తుండగా ప్రేమ్ వెళ్ళి తాళి కట్టి ఆనందిని ఎత్తుకొని ప్రేమాలయానికి తీసుకొని వచ్చేస్తాడు. మన ఆనంది ప్రేమ్ని తన రియాక్షన్ ఏంటో, వాళ్ళ కొత్త కాపురంలో ఎలా జరగబోతుందో ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.